శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు మార్చడం సమంజసం కాదని బీజేపీకి హితవు పలికారు. స్వతంత్ర పోరాటం ముందు గానీ స్వతంత్ర పోరాటం తర్వాత గానీ ఎక్కడా బీజేపీ నాయకులు గానీ ఆర్ఎస్ఎస్ నాయకులు గానీ స్వతంత్రం కోసం పోరాడిన దాఖలాలు లేవని, నెహ్రూ లాంటి నాయకులు స్వతంత్రం కోసం పోరాడారని, ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక దొడ్డి మార్గాన ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చారని తెలియజేశారు. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశాన్ని మొత్తం ఆదానికి అప్పచెప్పి ఆదానికి లక్షల కోట్ల రూపాయలు ఆదాయం చేకూరుస్తూ అందులో కొంత శాతం బీజేపీ ప్రభుత్వం కమిషన్ రూపంలో తీసుకుంటూ నేడు ప్రభుత్వాన్ని నడుపుతుందని అన్నారు. ఇలా దేశాన్ని పూర్తి స్థాయిలో అమ్మిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్ని వేళ చేత స్థాయిలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బయటకు తీసుకోవాలనే ఆతృతతో అనేక రకాలుగా ఆయన కృషి చేస్తున్నారు. ఆయనకి అభినందనలు. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆయనకి వదిలేస్తాం కాదు, ఇదంతా ముఖ్యంగా మాట్లాడి నేను సెలవు తీసుకున్నాను. ఏమిటంటే ఉపాధి హామీ కానీ అయితే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మహాత్మా గాంధీ అనే అంతేకాదు మునుపు మామూలుగా ఇండిపెండెన్స్ ముందు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అంటే కేడర్ కానీ కేడర్ కానీ బీజేపీ లీడర్స్ కానీ ఎవరికి కూడా ఇండిపెండెన్స్ సపోర్ట్ చేసిన దాఖలాలు కానీ ఆ తదుపరి ఏం జరిగిందంటే నెహ్రూ గారు వచ్చిన తర్వాత నెహ్రూ గారు అందరినీ కలుపుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే దృష్టితో ఈ ఆర్ఎస్ఎస్ ఇదంతా కూడా ప్రయత్నం చేసి దూరికి రావడం జరిగింది. లక్షల కోట్లు వెచ్చించి ఈరోజు ఆదాయానికి ఎంతో చేస్తున్నాడు మోడీ గారు అంటే లక్షల కోట్ల రూపాయలు అంటే 14,50,000 కోట్లు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. తద్వారా పార్టీకి 10% పైన వస్తుందని ఆ డబ్బులతో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతి రాష్ట్రంలో కేడర్కి డబ్బులు ఇచ్చి క్షేత్ర స్థాయిలో వాళ్ళ స్లోగాన్స్ చెప్పుతూ ఇట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ, అంతేకాకుండా టెక్నికల్గా కూడా అనేక రకాలుగా ఇప్పుడు మహారాష్ట్ర అయితేనేమి, అదేవిధంగా బీహార్లో అయితేనేమి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేసి బ్యాగ్ అంటే అన్ని దిక్కల రూపంలో గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీని ఏం తీసేశారంటే దాన్ని బట్టి చూడండి వాళ్ళు ఎంత ఇస్తుందో. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మామూలుగా పటేల్ని చెప్పాలి అంటే అంత ఎదుగు తీసుకువెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకుల్ని అందరినీ కూడా లో చేసి మాట్లాడుతున్నారు. అదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాక్షిణ్యాల వల్ల ఈరోజు ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా కూడా కృషి చేశారు, ఇల్లు తెప్పించారు. ఈ రోజు ప్రతి ఇంట్లో బడుగు బలహీన వర్గాల్లో కూడా 2 వీలర్ ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే దయాన్ని చెప్తూ నేను మా సార్ని మాట్లాడుతున్నాను.